దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సామెతలు 16:1 హృదయాలోచనలు మనుషుని వశము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయాలోచనలు మన దేవుని యొక్క వశంలో ఉండాలంట. నా మంచి ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. నన్ను హృదయములో ఆలోచనలు అనేకములుగా ఉన్నప్పటికీ కూడాను యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మన హృదయంలో ఎన్నో ఆలోచనలు కలిగి మనం ఉంటాం. ఎన్నో కోరికలు కలిగి ఉంటాం. ఎన్నో ఆలోచిస్తాం. ఎన్నో అంటే మనం అంటే ఇది ఇది జరగాలి, అది జరగాలి అని మన హృదయంలోని ఎన్నో కోరికలు కలిగి ఉంటాం. కానీ యెహోవా యొక్క తీర్మానమే అసలైందన్నమాట. దేవుడు ఏంటిస్తాడో అది మనం అంగీకరించవలసిన వారమై ఉన్నాం. మన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి మనకి. మన హృదయంలోని ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాం. కానీ ఏ ఆలోచన కూడా మనకి ఏది కొడితే ఆ ఆలోచనలన్నీ కూడాను వ్యర్థం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యెహోవా ఏదిస్తాడో, ఏది చెప్తాడో అదే ఆ తీర్మానమే గొప్పది. ఎందుకంటే ఆయన మనకి ఏది కావాలో, ఏది అవసరమో, ఏది మనకు అక్కరతలో ఉందో సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు కాబట్టి నా సందులోకొచ్చినప్పుడు మన హృదయంలో ఎన్నో తలంపులతో ఉంటాం. ఎన్నో ఆలోచనలతో ఉంటాం. అవన్నీ సఫలం అయిపోవడానికి అది జరగదు. కాబట్టి దేవుడి యొక్క తీర్మానం ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో మనం కనిపెట్టే వారంగా మనం ఉండాలి. మనం ఎన్నో ఆలోచించినప్పటికి కూడాను యెహోవా యొక్క తీర్మానమే అసలైందని వాటిని గొప్పదని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ యొక్క హృదయాల ఆలోచనలని మనం కలిగి ఉన్నప్పటికి కూడాను, మనం ఆశ ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుని సన్నిధిలోకి మనం మోకరించి, బ్రతిమలాడి అడుక్కోవాలి. కాబట్టి ఆయన మనకి ప్రతిఫలం దయచేసే దేవుడని నమ్మాలి. మన హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ జరుగుతాయని మనం ఇప్పుడు కూడాను అనుకోవడానికి వీల్లేదు. మనం ఆశించడానికి కూడా అది జరగనటువంటిది. కాబట్టి యెహోవా ఆలోచన ఏది అడిగినప్పుడు కూడాను, ఏ చట్టే సంగతి మన దేవుని సన్నిధిలోకొచ్చి మనం మొరపెట్టినప్పుడు, ప్రభువా నీ చిత్తమైతే అది జరిగించు. నీ నిర్ణయం ఏముందో మా యందు బయలుపరచు. నీ ఆలోచనే మాకు కావాలి. నీ నిర్ణయమే మాకు కావాలి. మా ఆలోచనలు దేనికి పనికిరావని మాకు తెలుసు. కాబట్టి నీ తీర్మానం ఏముందో, నీ ఆలోచన ఏమైందో, మా పట్ల నీ యొక్క నీ యొక్క ఆలోచన ఏమైందో మా ముందు బయలుపరచమని దేవుణ్ణి మనం అడిగే వారంగా ఉండాలి. కాబట్టి అనుదినము కూడాను మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలోకొచ్చి మన హృదయాల్ని కుమ్మరించుకోవాలి. దేవుని సన్నిధిలోకొచ్చి మనం ప్రార్థన చేయడం క్రైస్తవుడికి ప్రార్థనా జీవితం ఎంతో ముఖ్యమైనది. క్రైస్తవుడు ప్రార్థన చేయని క్రైస్తవుడు క్రైస్తవుడే కాదు. కాబట్టి అనుదినము కూడాను మనం ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. ఉదయకాలమున లేచిన దగ్గర నుంచి ఆ రాత్రి పడుకునే వరకు కూడాను మనం ఏంటంటే ఆయన యొక్క ధ్యాసలో మనం ఉండాలి. ఆయన ధ్యానంలో మనం ఉండాలి. ఆయన్ని మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో వచ్చే వారంగా మనం ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు మనందు ఆనందించి సంతోషించే దేవుడు గాబట్టి ఎందుకంటే దావీదు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే దావీదు అంత పెద్ద చక్రవర్తి అయినప్పటికి కూడాను, అంత మహారాజు అయినప్పుడు కూడాను ఆయన దేవుని సన్నిధిలోకొచ్చి 3 సార్లు ప్రార్థిస్తుండేవాడంట. 7 సార్లు ఆయన స్తుతి చెల్లిస్తుండేవాడని ఆయన వాక్యం దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటేను అనుదినము, అనుక్షణము కూడాను ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలి. ఆయన్ని గణపరిచే వారంగా ఉండాలి. దీనివల్ల ఏమిటి లాభం మనకంటేను, మనం ఏదైతే హృదయంలో వాంఛిస్తున్నామో, కోరిక మనకుందో, ఆ కోరికలన్నిటినీను తీర్చే దేవుడై ఉన్నాడాయన. కాబట్టి ఆయన తీర్చే దేవుడైన ఆయన సన్నిధిలోకి మనం వచ్చి ఆయన్ని అడగాలి, మొరపెట్టుకోవాలి, ఆయన్ని ధ్యానించుకోవాలి, ఆయన సన్నిధిలోని గడపాలి. ఇవన్నీ చేసినట్లయితే మనకి ఏది అవసరతగా ఉందో, ఏది అక్కరతగా ఉందో, మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో, అనుకుంటున్నామో ప్రతి ఒక్కటి కూడా ఆయన నెరవేర్చే దేవుడు. ఇప్పుడు ఆయన్ని మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి. ఆయన్ని మనం ఘనపరిచే వారంగా ఉండాలి. ఆయన్ని మనం మహింపరిచే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో గడిపే వారంగా మనం ఉండాలి గాబట్టి, ఆయన మన ప్రతి అవసరత తీరుస్తాడు గాబట్టి, ఆయన ఆ అవసరతల గురించి
ఆ యక్కర్త గురించి ఆయన సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు తన కృపను సహాయం దయచేయునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధం గల తండ్రి, కరుణగల రాజా, దయగల తండ్రి, నాయన నీ సంధిలోకొచ్చి నాయన బీద నాయన కుటుంబాలన్నిటిని చేర్చి నాయన నీ పాసందులోకొచ్చి మేము మొరపెట్టుకుంటున్నాం. మా బీద కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి నాన్న. నాయన హృదయాలోచన దేవుని వర్షం నిజమైన ప్రభు నా తండ్రి, నాయన మా అవసరతలో మేము ఎన్నో కోరికలు కోరుకుంటాం కానీ ప్రభు, నాయన మా అవసరతలు తీర్చే దేవుడు నువ్వే. మా కోరికలు తీర్చే దేవుడు నీవే. మా ప్రతి అవసరతను తీర్చే దేవుడు కాబట్టి నా ప్రభా, నాయన నీ తండ్రి సన్నిధిలోకి వచ్చి మేము కనిపెట్టే వారంగా ఉండేటట్లు నీ కృపను నీ సహాయాన్ని మాకు దయచేయండి. మా పేద కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ అవసరత తీర్చండి. ప్రతి బిడ్డ అక్కరతను తీర్చండి. నాయన నువ్వే తండ్రి ప్రతి ఒక్క బిడ్డని తండ్రి తృప్తిపరిచి నీ దీవెనల ఆశీర్వాదాలతో ప్రతి ఒక్క బిడ్డ నింపి నడిపించి సహాయం దయచేయండి తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డ హృదయ వాంఛలను తీర్చండి. ప్రతి అక్కర్తలు తీర్చి నడిపించి కృప చూపించమని వేడుకొంచు బ్రతునాడుకుంటున్నాం. ఏ బిడ్డ కుటుంబంలో తండ్రి ఏ అవసరత ఉందో, ఏ బిడ్డ కుటుంబంలో ఏ యొక్క అనారోగ్యత ఉందో నీకు సమస్తము తెలుసును కాబట్టి నీ బిడ్డలను తండ్రి నువ్వే ఆదరించి నడిపించి నీ కృప చూపించి సహాయం దయచేయమని నాయన ఈ రోజంతట్లో నీ భద్రతను అనుగ్రహించమని, ఈ రోజుకు రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించమని, ఈ దీన భేద ప్రార్థన అంగీకరించమని యేసయ్యను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.